ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ తరుణంలో గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. గత కొంతకాలంగా జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూట్ మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనసేన వైపు మొగ్గు చూపిన కాపు ఉద్యమ నేత ముద్ర వర్గం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందకపోవడంతో ఆ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో జనసేనలో చేరేది లేదని ముద్రగడ వర్గం తేల్చేసింది. ఈ తరుణంలో ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముద్రగడ వైసీపీలోకి వెళ్తే కాపులపై ప్రభావం చూపనున్నట్లు ఆ క్యాడర్లో వినిపిస్తోంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించి ఇక్కడ నుంచి బరిలోకి దింపేటట్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కు ముద్రగడ బలమైన ప్రత్యర్థి అవుతారని, అయితే దీనిపై వైసీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. ఒకవేళ ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం రేస్ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వంగా గీత సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.